పాలకూర మనము రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూస్తున్నాము. తాలింపు మామూలుగా పప్పులో వేసుకోవడము, లేకుంటే పాలక్ కూర కర్రీ చేసుకోవడము ఇలాంటివి చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనము పాలకూరతో కర్రీ ఎలా చేస్తామో చూపిస్తున్నాము. ఇప్పుడు మనకు కనిపించేది పాలకూర. ఎన్ని కట్టలు తీసుకున్నామో తెలిసిన 3 కట్టలు తీసుకున్నాము. సరే, ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసి ఆయిల్లో ఇలా కళాయిలో వేయిస్తాం. అందులోనే పసుపు, వేసిన తర్వాత పాలకూర కళాయిలో వేస్తూ ఉన్నాం. ఉప్పు కూడా వేయాల్సి ఉంది. పాలకూర వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటాం. ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దాంట్లో ఉండే తేమంతా పోయేంత వరకు చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్తోన మనం చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. బాగా కిందికి పైకి చేసుకోవాలి. చూడు ఇలాగనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు నీరు ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూసారా, బాగా ఉడుకుతూ ఉంది పాలకూర. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం దీంట్లో పసుపు, ఉప్పు వేసుకున్నాం. కారం అయితే ఇంతవరకు వేయలేదు. ఇంకాసేపు మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకుందాం. చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది పాలకూర. ఇప్పుడు కారం మనకు తగినంత వేసుకోవాలి. ఎక్కువ పట్టదు కారము. ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎగిరిపోవాలి. రైట్, కొద్దిసేపు మూత పెట్టుకుందాం. గుమగుమలాడే పాలకూర కర్రీ చపాతీలో కానీ రొట్టెలో కానీ నంబర్ 1 టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్. ఇది రెడీ అయిపోయింది. ఇంకా పాలకూర రెడీ. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు కూడా అయిపోయినాయి, తగ్గిపోయినాయి.
ఎలా ఉడుకుతుందో చూడండి. చూశారు కదా, కమ్మటి పాలకూర కర్రీ. ఇది చపాతీలో కానీ, రొట్టెలో కానీ, అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. నంబర్ 1 పాలకూర కర్రీ. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో మనము టమోటా వేయలేదు. పసుపు, ఉప్పు, కారము, ఆయిల్, ఆనియన్ తోనే కర్రీ తయారైంది. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది. చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయింది పాలకూర. ఇప్పుడు కారం, మనకు తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకో పట్టదు కారము. ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎగిరిపోవాలి. రైట్, కొద్దిసేపు మూత పెట్టుకుందాం.